మీకు కూడా భర్త అంటే అమితమైన ఇష్టం అనుకోండి, మాటి మాటికి పనికి వెళ్ళినా ఫోన్లు చేస్తూ ఉంటుంది. వెళ్ళిన వాడు తిరిగి వస్తానని చెప్పకపోయినా గొడవ చేస్తుంది. వెళ్ళి మధ్యలో కనీసం మెసేజ్ పెట్టకపోయినా, ఇప్పుడు ఫోన్ వచ్చింది కదండి, వాట్సాప్ వచ్చింది కదండి, మాటికి తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, తుడిచావా, ఇవన్నీ పంపిస్తూ ఉండాలి. లేదంటే సహించదు. ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే, భర్త మీద భార్య మీద అమితమైన ప్రేమ ఉంటే వారిద్దరిలో ఎక్కడ నాకు దక్కకుండా పోతుందో, ఎక్కడ నా భర్త నాకు దక్కడని ఒక అనుమాన బీజం పడుతూ ఉంటుంది. చెల్లితో మాట్లాడినా వేరే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు అని మొదలు పెడుతుంది. ఏంటి మీ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు ఏంటి ఎక్కువ ఎంగేజ్ వస్తుంది భార్యని. ఇలాంటి ఈ అనుమానాలు అనేవి క్రైస్తవుల జీవితంలో ఉండకూడదు దేవుని బిడ్డలారా. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిదర్శనంగా ఇదిగో నీతిమంతుడైన యోసేపును మన కళ్ళ ముందు పెడుతున్నాడు దేవుడు వీరిద్దరిని ఎన్నుకున్నాడు దేవుని బిడ్డలారా. వీరిద్దరు ఎవరో తెలుసా? నిండు యవ్వనస్తులు. యోసేపు గారి గురించి చరిత్రలో చాలా వ్యాఖ్యానాలు వెలిసాయండి. యోసేపు గారు చాలా పెద్ద వయసువాడు, మరియ గారికి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది వయసులో అని చాలా వ్యాఖ్యానాలు రాశారు. బైబిల్ అలా చెప్పలేదు. మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసుని లోకానికి పంపించడానికి ఒక కన్య మరియను మాత్రమే కాకుండా, ఒక యవ్వనస్తురాలైన కన్యకను మాత్రమే కాకుండా యోసేపు గారిని కూడా ఎన్నుకున్నాడు. వీరిద్దరు, ఈ యవ్వనస్తులిద్దరూ దేవుని ఆలోచనకు సహకరించారు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఈ సంగతుల గురించి ఆయన ఆలోచించుకుంటున్నాడో, ఎప్పుడైతే కలతతో ఇదిగో నేను ఇంకా ఆమెను చేర్చుకోకుండానే, ఆమె నాతో కాపురం చేయకుండానే ఆమె గర్భవతి అయిపోయింది, ఏంటి ఎలా నేను ఏలుకోను మదన పడిపోతున్నాడు. ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటున్నప్పుడు పడుకున్నప్పుడు స్వప్నమందు దేవదూత ద్వారా దేవుడు మరలా సమాచారం పంపించాడు. దావీదు కుమారుడు అయిన యోసేపు, మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె పరిశుద్ధాత్మలను గర్భం ధరించింది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఇదిగో ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగిందని చెప్పినప్పుడు వెంటనే దేవుని మాటకు లోబడ్డాడండి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుని బిడ్డలారా, యవ్వనస్తులిద్దరు, వీరిద్దరూ తమ జీవితాన్ని దేవుని కొరకు పణంగా పెట్టారండి. ఎప్పుడు ఒక మనిషి జీవితం ప్రారంభమవుతుందో తెలుసా? యవ్వన దశ రాగానే తన జీవితం ప్రారంభమవుతుంది. ఎవరికైనా గమనించండి, అప్పటి వరకు యవ్వన ప్రాయం వచ్చేంత వరకు తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటాం, తల్లిదండ్రులు చెప్పినట్టు వింటాం. బాధ్యత లేని పరిస్థితి అది. తల్లిదండ్రులే బాధ్యత చూసుకుని ఒక స్థాయికి చదువు పూర్తి చేయించాలనో, లేక చదువు పూర్తవగానే ఒక మంచి పని లేదా మంచి ఉద్యోగంలో ఉండాలనో, లేదా అతని భవిష్యత్తును తీర్చిదిద్దాలనో అప్పటి వరకు తల్లిదండ్రులు ఆ యవ్వన వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులు తోడుగా ఉంటారు. ఎప్పుడైతే యవ్వన దశకు అడుగు పెడతారో అప్పటి నుండి, లేదా ఈ యవ్వన దశ కొనసాగుతుండగా వివాహం చేసుకుంటారు చూశారు, అప్పుడండి అసలు జీవితం, మనిషి జీవితం ప్రారంభమవుతుంది దేవుని బిడ్డలారా. ఉదాహరణకి 18 ఏళ్ళ మొదలుకొని, మనకు తెలుసు కదా మన ప్రభుత్వం కూడా ఎప్పుడు మేజర్ అని సర్టిఫికేట్ ఇస్తారు 18 ఏళ్ళు నిండినప్పుడు. ఎప్పుడైతే 18 ఏళ్ళు నిండాయో స్వేచ్ఛ అనేది ఆ ఒక మనిషికి సమాజంలో ఏర్పడుతుంది. తల్లిదండ్రులకు కూడా హక్కు లేదా అజమాయిషీ చేయడానికి, పెత్తనం చేయడానికి వీలు పడని చట్టాలు ఉన్నాయి మన దేశంలో. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్ళు నిండాయంటే ఒక మనిషి స్వేచ్ఛ స్వతంత్రంగా జీవించే హక్కును కలిగిన వాడు. అంటే అప్పుడే ఒక మనిషి జీవితం ప్రారంభమవుతుంది దేవుని బిడ్డలారా. అప్పటి నుంచి యవ్వనస్తులు ఎన్నో ఆలోచనలతో, ఎన్నో ఆశలతో, ఎంతో అనుభవించాలి, ఏదో సాధించాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటూ తమ జీవితాన్ని ప్రారంభిస్తారు. గమనించండి, మరియ యోసేపులు తన యవ్వన జీవితం ప్రారంభం కాగానే ప్రభువుకి అప్పగించేశారు దేవుని బిడ్డలారా వారి జీవితాలు. యవ్వన వయసులో ప్రభు కొరకు తమ జీవితాలను అంకితం చేశారు. దేవుడు కోరుకోగానే అంగీకరించేశారు. ఇది చిన్న విషయం కాదు దేవుని బిడ్డలారా, పెద్ద సాహసమే చేసింది మరియా. నిండు యవ్వన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేసిందండి మరియా. అలాగే
యోసేపు గారు తన యవ్వన జీవితాన్ని ఎన్నో ఆశలతో ఉన్నాడండి. నీకు తెలుసా, వివాహం నిశ్చయమైన తర్వాత ఆలోచనలన్నీ ఎవరి మీద ఉంటాయి? అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరి మీద ఉంటాయి? సార్ నిశ్చయమైపోయింది, ప్రధానమైపోయింది. అప్పటి నుండి పెద్దలు కూడా అడ్డు చెప్పరు. వాళ్ళు ఇప్పుడైతే ఫోన్లు వచ్చే కదా, 24 గంటలు ఫోన్లోనే ఉంటారు. డిస్టర్బ్ చేయరు పెద్దలు వాళ్ళని. ఎందుకు? ప్రధానం అయిపోయింది. వారిద్దరు భార్యాభర్తలే, ఎప్పుడు వివాహమైనా పర్వాలేదు, ప్రధానమైపోయింది. వారిని ఫ్రీగా వదిలేస్తారు. దేవుని బిడ్డలారా, అంటే స్వేచ్ఛగా విడిచిపెట్టేస్తారు. ఎన్నో ఆశలతో ఆలోచనలతో తమ వైవాహిక బంధం గురించి ఊహలలో తేలుతారండి, ఊహలలో తేలుతారు. ఇలాంటి పరిస్థితులలో దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆమె కుమారుని కను వరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను. జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. ఈ మాట ఎక్కడుంది? మొదటి అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం చూడండి దేవుని బిడ్డలారా, మనం చదవాలి ఆ మాట. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 25వ వచనం. ఆమె కుమారుని కను వరకు ఆమెను యోసేపు ఎరుగకుండెను. గమనించండి, గర్భవతి అయింది, చేర్చుకున్నాడు. వివాహం ఇంకా అయ్యిందని చెప్పబడలేదు, ప్రధానం చేయబడింది. ఆ యోసేపు గారు మరి యొక్క భర్తే. ఎప్పుడైతే గర్భవతి అని తెలిసిందో ఇక బంధువుల ఇంట్లోనో పాప అంటే మరియ గారి తల్లిగారింట్లోనూ ఉంచడానికి వీలు లేదు. ఎందుకు? గర్భవతి అయింది. ఆమెను అక్కడే విడిచిపెడితే బంధువులందరూ ఏ రోజైనా సరే ఆమెను బయటికి ఈడ్చి రాళ్లతో కొట్టి చంపొచ్చు. కాబట్టి ఇది నా వలనే అయినట్టుగా ప్రజల ముందు ఒప్పుకున్నట్టుగా మరియను తన ఇంట చేర్చుకున్నాడండి యోసేపు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన ఇంట చేర్చుకున్నాడో ఆ క్షణము నుండి యేసుక్రీస్తు వారు జన్మించేంత వరకు సుమారు 9-10 నెలల సమయం. అంతేనా కాదా? 9 నెలలు. మగపిల్లాడైతే 9 నెలలు 15 రోజులు కదా. సుమారుగా 10 నెలల పాటు తాను చేసుకోబోయే యవ్వన కన్యక మరియా. ఆ యూదులు, మీకు తెలుసో లేదు, ఇజ్రాయెల్ దేశం వెళ్తేనండి ఇప్పుడున్న యూదులను చూస్తే చాలా అందగాళ్ళు, చాలా అందగత్తెలండి, సౌందర్యవతులు, స్త్రీలు, మహా అందగత్తెలు, మహా అందగాళ్ళండి. మనలాగా ఇంత నలుపు పొట్టి ఏం ఉండవు, చక్కగా ఆజానుభావుల్లా ఉంటారు. మంచి పర్సనాలిటీ ఉంటుంది మగవాడికైనా మహిళకైనా. యవ్వన భార్య అంటే భార్యగా చేర్చుకోబడి భార్యగా ప్రదానము చేయబడిన ఆ మరియను తాకాలని కూడా యోసేపు అనుకోలేదండి. కుమారుని కనేంత వరకు 10 నెలల పాటు. ఏమండి, వివాహం అంటే పెద్దలు ఒప్పేసుకున్నారు, ఒకింట్లోనే ఉంటున్నారు. దేవుని ఆజ్ఞకు లోబడి వారిద్దరు తమ యవ్వన కోరికలను అదుపులో ఉంచుకున్నారు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి! దేవునికి స్తోత్రం. పుట్టబో శిశువు పరిశుద్ధుడు. గర్భములో ఉన్న శిశువు దేవాతి దేవుని గిఫ్ట్. శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రాబోయే పరిశుద్ధుడైన దేవుడు మరే గర్భంలో ఉన్నాడు. ప్రదానము చేయబడిన భార్యతో ఒకింట్లో ఉన్న కుమారుని కనేంత వరకు కనీసం ఆమె వైపు చెడు దృష్టితో చూడలేదు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి! ఈ నిండు యవ్వనస్తులు నిగ్రహంతో ఉన్నారండి. కానీ ఈరోజు యవ్వనస్తులు ఎలా ఉన్నారు? అసలు వివాహం పెద్దలను నిశ్చయించిన అవసరం లేదు, వీళ్ళే ముందు చూసేసుకుంటున్నారు, ముందు వీళ్ళే నిర్ణయం చేసుకుంటున్నారు. మీకు సంగతి చెప్తానండి. మా అమ్మగారిని మా నాన్నగారు పెళ్లి రోజుని చూశాడట. మా నాన్న మా అమ్మని పెళ్లి రోజే. మా తాతయ్య మా నాన్నకి అమ్మాయిని చూడడానికి మా తాతయ్య తిరిగేవాడట. నాన్న నేను కూడా వస్తానంటే, మొయ్ నోరు మొయ్, నేను చూసిన పిల్లని నువ్వు చేసుకోవాలనేవాడు. ఎన్ని తిరిగాడటో, తిరిగి మా నాన్నకి ఆపోజిట్ పిల్లని తీసుకొచ్చాడు, బ్లాక్ అండ్ వైట్. మా నాన్న ఏమో కలర్గా ఉంటాడు, మా అమ్మ నా కలర్లో ఉంటుంది. ఏమండి, ఆ పెళ్లి రోజు తప్ప పెళ్లి కూతుర్ని చూసే పరిస్థితులు లేవు. పెద్దలే నిశ్చయించేవారు, పెద్దలు చెబితే చేసుకోవడమే. ఆ తర్వాత రాను పరిస్థితి ఎలా మారిపోయిందంటే ప్రేమలు మొదలయ్యాయి, పెళ్లి చూపులు మొదలయ్యాయి. ఇంకొక మాట చెప్పమంటారు, ఈ మధ్యకాలంలో
ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఒక వీడియోలు షూటింగ్ తీసుకుంటున్నారు. ఏం షూట్ అట్టది? ప్రీ వెడ్డింగ్ షూట్. నేను ఒక 6 నెలల క్రితం అనుకుంటున్నాను, 1 year లోపే ఒక వీడియో చూశాను. ఒక దైవజనుని కుమార్తె వివాహముకు సంబంధించిన వీడియో అనుకుని అది ఓపెన్ చేస్తే ఇంకా పెళ్ళి అవ్వలేదు వాళ్ళకి, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ అట్టది. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లో వివాహమైన వారు కూడా అంత అన్యోన్యంగా ఉండరేమో. వివాహం కాకుండానే దైవజనుని కుటుంబంలోని కుమార్తెకు వివాహము నిశ్చయం చేసి పెళ్ళి కాకుండానే ప్రీ వెడ్డింగ్ షూట్ అట. ఇటు ఆ రోజు తీసుకుంటారుగా? కాదు కాదు కాదు, ఇప్పుడు ఫ్యాషన్ అది, ముందే అన్నీ అయిపోవాలి. ఇక ఎంత ట్రెండ్ వచ్చేసిందంటే ముందుగానే ఒక రూమ్లోనే, ఒక గదిలోనే తల్లిదండ్రులకు దూరంగా మనం ఎక్కడో చోట ఉంటూ కలిసి ఒకరి అభిరుచులు ఒకరికి నచ్చితే అప్పుడు చేసుకుందాం. నీ ఇష్టాలు నాకు నచ్చాలి, నా ఇష్టాలు నీకు నచ్చాలి, మన ఇద్దరు అభిరుచులు ఒకలా ఉన్నావా లేవా, A to Z మన ఇద్దరికి ఇష్టాలు అన్ని విషయాలలో, పడకలో కానీ, తినడంలో కానీ, పనిలో కానీ, ఆలోచనలో కానీ, ఎందులోనైనా మన ఇద్దరికి ఆలోచనలు ఒక్కటైతే అప్పుడు పెళ్లి చేసుకుందాం. లేదంటే బాయ్ 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 బాయ్, నీవు నీ దారి చూసుకొని నేను నా దారి చూసుకుంటాను. ఎంత దారుణమైన పరిస్థితులకి ఈరోజు యవనస్తులు వచ్చేసారంటే, హైదరాబాదులో ఈ కల్చర్ దినదినము పెరిగిపోతుంది దేవుని బిడ్డలారా. దానికి డేటింగ్ అని పేరు పెట్టారు. ఏం పెట్టారు? డేటింగ్. దీన్ని ఇంకా మన మధ్యకి తీసుకొచ్చేసారు. ఏదో ఒక రూమ్లో పడేస్తున్నారండి కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు. దానికి ఏదో పేరు పెట్టారండి, ఒక ప్రోగ్రాం పేరు. ఏంటది? బిగ్ బాస్ అట. అందులో పడేస్తున్నారు. యవ్వనస్తులు అందులో ఉంటున్నారు. వాళ్ళ చేష్టలు, వారి యొక్క స్థితిగతులు చూస్తుంటే అందులో చట్టాపట్టాలు వేసుకున్నవారు బయట విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించడం మొదలుపెట్టారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇక వివాహం కాకముందే యవనస్తుల ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే దేవుని బిడ్డలారా, వివాహం నిశ్చయమైన వారి ఆలోచనలు వివాహం అయ్యేంత వరకు అదుపులో ఉండడం లేదు. ఇక ఈ ప్రేమలు, ఈ దోమలు చూస్తుంటేనండి, మా ఊరు గురించి చెప్తాను దేవుని బిడ్డలారా. 1 year అయింది నేను మా ఊరు వచ్చి. అంతకుముందు నేను హైదరాబాదులో ఉండేవాళ్ళము, ఇప్పుడు పరిచయ హైదరాబాదులో ఉన్నాను. మేము నివాసం పురుషోత్తపల్లిలో ఉంటున్నాం. మా ఊరిలో గత 20 సంవత్సరాల క్రితం నేను ఉన్నాను. ఇప్పుడు వచ్చేసరికి మా ఊరిలో అమ్మాయిలు మా ఊరిలోనే కోడళ్ళు అయిపోయారు. మా ఊరు అబ్బాయిలు ఇటు ఎలా ఉన్నారంటే, మన ఊరు అమ్మాయిలు ఇంక ఏ ఊరికి కోడళ్ళగా పంపించిన అవసరం లేదు అనుకున్నారేమో. వీళ్ళందరూ కూడా క్రైస్తవులే. ఎక్కడ మొదలైంది ఇలా ప్రేమ అంటే? ఎక్కడ మొదలైంది? సంఘంలో. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు మొదలైందంటే క్రిస్మస్ రిహార్సల్స్లో ప్రారంభమైందట. ఒక్కొక్కరి ప్రేమ ఎక్కడెక్కడ మొదలవుతుంది? క్రిస్మస్కి ముందు మన గ్రామంలో, మన సంఘంలో పలానా రోజు క్రిస్మస్, దానికి ముందు నెల రోజుల పాటు డ్రామాలు, నాటికలు వేస్తున్నారు కదండి. నాటికలు, యాక్షన్ సాంగ్స్, వాటికి పెట్టిన పేరు, ఈ డ్యాన్స్కి పెట్టిన పేరు ఏంటంటే యాక్షన్ సాంగ్స్ అట. ఏమండి మరి ఇప్పుడు ముందు వేశారు తర్వాత వేస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ యాక్షన్ సాంగ్స్ నేర్పించేవారు నిండు యవ్వనస్తులు. వీళ్ళు నేర్పిస్తుంటే, వాళ్ళు నాట్యం ఆడుతుంటే అందులో ఒకరిద్దరు చూపు నేర్పించేవాడి మీద పడుతుంది. పడేసరికి ఇంకా ఆ నెల రోజుల పాటు అదే చూపు మారడం లేదు. క్రిస్మస్ అయిన తర్వాత చట్టా పట్టలు వేసుకుని బయట కనపడుతున్నారు. ఏమైందిరా అంటే, ఈ రిహార్సల్లో మా ఇద్దరు చూపులు కలిసాయట. నిండు యవ్వనస్తుల జీవితాలు, వారి ఆలోచనలు ఎలాగైపోయాయంటే దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి వచ్చి కూడా, ప్రభు సన్నిధిలో వారు దేవుని కొరకు నిలబడుతున్నామని చెప్పుకుంటూ కూడా వారి ఆలోచనలు మారిపోతున్నాయి దేవుని బిడ్డలారా, మలినమైపోతున్నాయండి. ఈరోజు ఒక్కసారి యోసేపు మరియల సంగతి, వారి జీవితాలను చూడండి. నిండు యవ్వనస్తులు, పెద్దల అనుమతి ఉంది వాళ్ళకి, దేవుడి అనుమతి లేదు కానీ పెద్దల అనుమతి ఉంది. పెద్దలు ఎవరు అడ్డుకోరు, ఒకింట్లోనే ఉన్నారు. 9 నెలల పాటు యేసుక్రీస్తు వారు జన్మించేంత వరకు మరియను తాకలేదండి యోసేపు. హ్యాట్స్ ఆఫ్ టు జోసెఫ్. నిజంగా ఎంత గొప్పవాడంటే యోసేపు గారు, ఏ మాత్రము ఇతడు దేవుని ఆజ్ఞను ధిక్కరించి మరియపై కాస్తైనా చెడు ఆలోచన చేయడానికి కూడా పూనుకోలేదండి. ఇంత గొప్పగా మరియను చూశాడు దేవుని బిడ్డలారా. యవ్వనస్తులు, నిండు యవ్వనస్తులు వీళ్ళిద్దరు, వారి ఆలోచనలు, వారి కోరికలు అదుపులో ఉంచుకున్నారు. ఎవరి కొరకో తెలుసా? దేవుని కొరకు అదుపులో ఉంచుకున్నారు. ఈరోజు ఈ వేడుక నిర్వహించిన వారు కూడా యవ్వనస్తులు. యవ్వనస్తుల గురించి నేను మంచి సాక్ష్యమే విన్నానండి. మన సోదరులు చెప్పారు, చక్కగా
సమాజంలో సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారట యవ్వనస్తులు. చాలా సంతోషం. ఎవరైనా చనిపోతే ఆ దిన కార్యక్రమానికి లేదా సమాధి కార్యక్రమానికి సంబంధించిన ఆ ఖర్చు అంతా యూత్ భరిస్తారట. చక్కగా అందరూ సమకూడతారట. ఒక సామాజిక దృష్టితో, సామాజిక సేవా దృష్టితో యవ్వనస్తులు చాలా సంతోషం. అయితే సమాజం పట్ల ఎంత బాధ్యతగా, సమాజంలో సేవ చేయాలని ఎంత ఆసక్తితో మనం ఉన్నామో, యవ్వనస్తులారా మీరు ఉన్నారో, ప్రభు వాక్యం పట్ల అలాంటి ఆలోచనతోనే ఉన్నారా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మన కళ్ళ ముందు కనబడే మన సోదరి మన చెల్లెళ్ళ పట్ల, అంటే మన గ్రామంలో ఉన్న యవ్వనస్తురాళ్ళ పట్ల అలాంటి దృక్పథంతోనే ఉన్నారా? మన గ్రామంలో ఉన్న యవ్వనస్తుల పట్ల, యవ్వనస్తురాళ్ళైన చెల్లెళ్ళు అదే ఒక మంచి దృక్పథంతో, దేవుని ఆలోచనతో చూసే ఆ మనసు కలిగి ఉన్నారా? ఇక దేవుని వాక్యానికి లోబడి ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి మరి పూనుకుని ముందుకు సాగుతున్నారా? లేదా ఈ వేడుకతోటే యూత్ క్రిస్మస్ అని ఈ రోజుతోటే ముగించి మరలా సంవత్సరం వచ్చేంత వరకు మరలా ఈ పేరు లేకుండా చూస్తున్నారా? ఒక్కసారి యవ్వనస్తులందరూ మనసు పెట్టండి. యోసేపు గారిని చూడండి, మరిని చూడండి. వారిద్దరి జీవితాలు ప్రభువుకు దగ్గరగా ఉన్నాయి. దేవునికి అంకితం చేసేసారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితం గురించి చెప్పాలంటే 18వ ఏట ఈ బైబిల్ పట్టుకున్నానండి. ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు. 18వ ఏట బైబిల్ నేర్చుకోవడం మొదలుపెట్టాను నేను. అప్పటి నుండి నా ఆలోచన విధానం మారిపోయింది. అంతకుముందు దేవుని వాక్యము తెలియక, దేవుని వాక్యము నాలో లేక విచ్చలవిడిగా కాలేజీలో ప్రిన్సిపాల్నే కొట్టే అంత రౌడీయిజం, ప్రిన్సిపాల్నే కొట్టడం, ఇష్టానుసారంగా తిరగడం, విచ్చలవిడిగా తిరగడం, నేను హీరో అనుకోవడం, ఎంతున్నా నేను గొప్పవాడిని అనుకోవడం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం నా మనసులో పడిందో అది 18వ ఏట డిసెంబర్ నెలలోనే పడింది ఈ వాక్యపు రుచి నాకు. అప్పటి నుండి నా ఆలోచన విధానం మారిపోయింది. అప్పటి నుంచి నా ఆలోచన విధానం చెడు దృష్టి పోయింది, చెడు తలంపులు పోయాయి. సినిమా చూడాలంటేనే భయం వేసే పరిస్థితికి వచ్చేసింది. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో మాకు 1-2 పేపర్స్ ఉండేవి. 1-2 పేపర్స్లో మళ్ళీ ఒకరోజు సెలవు వచ్చేది. తెలుసా? ఒక్కరోజు సెలవు వచ్చేది. 96 బ్యాచ్ నేను 10th క్లాసు. ఎగ్జామ్ రాయడం, తెల్లవారు మాకు హాలిడే, తర్వాత రోజు మరలా ఎగ్జామ్. ఈ హాలిడేలో ఒక సినిమా 4 ఆటలు చూసేసేవాడిని. ఆ సమయంలో ప్రేమాలయం ఏదో సినిమా వచ్చింది. ఈ సినిమా గురించి చెప్తున్నాడు అనుకోదు, యవ్వనస్తులు కనుక చెప్తున్నాడు. నేను ఎలా ఉన్నానో 10th క్లాస్లో నేను ఎలా ఉన్నానో చెప్తాను. ఈ ప్రేమాలయం అనే సినిమా వచ్చినప్పుడు 10th ఎగ్జామ్ రాయడం, ఫస్ట్ షోకి వెళ్ళిపోవడం, సెకండ్ షోకి వెళ్ళిపోవడం, వాళ్ళ వదిలి చచ్చిపోగానే బయటకు వచ్చేయడం, మళ్ళీ తెల్లారు మళ్ళీ అదే సినిమాకి 18 సార్లు చూశానండి ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్లో. పిచ్చి. అంటే దేవుని వాక్యం నా మనసులో పడకముందు సినిమాలంటే పిచ్చి. అదేదో వచ్చేది ఒక బక్క బలాస్గా ఇండియన్ మైకేల్ జాక్సన్, ప్రభుదేవ, వాడు ఒక పెద్ద లంగా లాంటి ఫ్యాంట్ వేసుకునేవాడు. నేను ఎంతున్నా ఫ్యాంట్ కుట్టించుకున్నాను ఆ వయసులో డాన్స్ చేయడానికి. అంటే దేవుని వాక్యం మన హృదయంలో పడకపోతే ఆలోచన విధానం ఎలా ఉంటుందో నా జీవితంలో నేను నా కళ్ళకు కట్టినట్లు గుర్తు చేసుకుంటే అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, 10th క్లాస్లోనే 10th పాస్ అవ్వగానే నేను హీరో అయిపోయాను. నాకు ఒక లవర్ ఉండాలి. ఇప్పుడు ఆలోచన మారిపోయింది. 10th పాస్ అవ్వగానే మనగాడిని అయిపోయానా? అయిపోయింది. ఇప్పుడు 10th దాకా ఎందుకండి? అసలు లోకం తెలిస్తే చాలు మన ఆలోచన విధానం మారిపోయింది. నేను 1 ఇయర్గా మా ఊరిలో చూస్తున్నాను, బుడతలు ఇంతంత బుడతలు ఉంటారండి. వాళ్ళ కటింగ్స్ చూస్తేనండి చుట్టూరు గుండు, ఇక్కడ క్యాప్లాగా ఏదో ఏంటది పిచ్చి గూళ్ళలాగా నెత్తి మీదే ఉంటుంది, టోపీలాగా. ఈ చుట్టూరు గుండులా చేసుకుంటున్నారు. ఏంట్రా ఈ కటింగ్ అంటే అక్కడ స్టైల్. ఇది ఏం స్టైల్ అంటే స్టైల్. ఒకడు అన్నాడు యో యో అంటున్నాడు. ఒకడు ఏంట్రా ఈ యో యో అంటే స్టైల్ అంతే. ఎవరిని చూసి నేర్చుకున్నావురా? ఉన్నారు ఎవరో దగులు బజ్జీలు ఉన్నారు. వాళ్ళే వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళని చూసి నువ్వు ఆతలేసేసుకుంటున్నావు. ఆ మధ్యకాలంలో ఎవరో ప్యాంట్ మీద ఫ్యాంట్ వేసారట. ఇక్కడ ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసి తిరిగేవారు. గమనించారో లేదు? ఫ్యాంట్ మీద ఫ్యాంట్. ఇంకా నయమే, ఏ సూపర్ మ్యాన్ లాగా ఫ్యాంట్ మీద డ్రాయర్ వేసుకుని తిరగలేదు. ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఇక మన చెల్లెళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? ఎవరిని చూసి వాళ్ళ వాతలు వేసుకుంటారు.
దేవుని బిడ్డలారా, మా పిల్లలకి బట్టలు కొనడానికి షాప్కి వెళ్ళానండి చిన్నపిల్లలప్పుడు. వెళ్ళినప్పుడు వెళ్ళగానంటే చిన్నప్పటి నుంచి ఒకే షాప్లో కొనడం అలవాటు నాకు. వెళ్ళగానే అప్పుడు ఆ సమయంలో ఒక 12 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఏ బట్టలు చూపించమంటారంటే, ఏ బట్టలు ఏంటండి పిల్లలకి, ఆడపిల్లలకి ఏ బట్టలు చూపిస్తారంటే, చిన్నారి పెళ్లి కూతురు బట్టలు వచ్చి చూపించమంటారా అని అడిగాడు. ఆ పెళ్లి కూతురు బట్టలు మాకెందుకు, కొత్త బట్టలు ఏమనంటే చూపించండి అన్నాను నేను, నాకు తెలియక. చిన్నారి పెళ్లి కూతురు అంటే ఆ పెళ్లి కూతురు బట్టలు ఏమన్నా మళ్ళీ సెకండ్స్ ఏమైనా అమ్ముతున్నారేమన్నా ఒక ఆలోచనది. ఎవరండి ఆమెను అడిగితే, ఊరుకోండి మరీ తెలియకుండా మాట్లాడతారు, ఆ సీరియల్లో ఫేమస్ అండి ఆమె. ఎవరట? చిన్నారి పెళ్లి కూతురట, ఆమె బట్టలట. అదే సమయంలో అక్కడ వేలాడుతున్నాయి చీరలు, వేలాడుతున్నాయి. ఆ చీరలకు ఒక పేరు పెట్టారు, వర్షం చీరలట. ఏ చీరలు ఇయ్యే? వర్షం చీరలు. ఎవరిని చూసి ఇదంతా ఈ అనుకరణ? ఎవరిని చూసి? ఏం చూసి మనం బాగుపడుతున్నాం, ఏం చూసి చెడిపోతున్నామంటే దేవుని బిడ్డలారా, సమాజంలో కనపడే వాటినన్నిటిని చూచి యవ్వనస్తులు తమ ఆలోచనను దేవునికి వ్యతిరేకంగా మలి చేసుకుంటున్నారండి. 18వ ఏట దేవుని వాక్యం పడగానే అప్పటికి ముందున్న ఆలోచనలన్నీ తుడిచిపెట్టుకున్నాను. చాలా బాధపడ్డానండి నా యవ్వన జీవితంలో. అలాగని ఎందులోనూ ఫెయిల్ అవ్వలేదు. స్కూల్ ఫస్ట్, 10th, ఇంటర్, కాలేజ్ ఫస్ట్, అన్నీ ఫస్ట్ వచ్చేవాళ్ళు. ఈ ఫస్ట్ వచ్చామని నేను ఏం చేసినా నన్ను ఎవడు ఏమండు, బాగా చదివేవాడికి గర్వం ఉంటుంది కదా, ఆ విధంగా ఉండేది. ఆ నిండు యవ్వన వయసులో చేయకూడని తప్పులు ఎన్నో చేసేసాము దేవుని బిడ్డలారా. మాకు ఇలా చెప్పేవారు లేరు. దైవజనులు చెబుతారు. ఎంతవరకు చెబుతారంటే, మీకు సున్నితమైన దేవుని వచనాలు మాత్రమే చెబుతారు. ఎందుకంటే గట్టిగా చెబితే ఆయన మీద తిరగబడతారు మీరు. దైవజనులు ఆ ఓర్పు సహనంతో సంఘస్థులు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెబుతారు. యవ్వనస్తులు ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవాలో అంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటారు. మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడే కాస్త వాతలు వేసి వెళ్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, యవ్వన వయసులో యోసేపు మరియలు ప్రభు కొరకు తమ జీవితాన్ని అంకితం చేశారండి. లోకరక్షకుడు ఈ భూమి మీదకి రావాలి. ఇది ప్రణాళిక. లోకము పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం. జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఆయనకు కావాలని, ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబడవాలని దేవుడు కోరుకున్నాడు. కనుక మనల్ని పరిశుద్ధపరచడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకునికి ఈ లోకానికి రావాలి. ఆ రక్షకుడు భూమి మీదకి రావాలంటే ఇద్దరు యవ్వనస్తులు తమ జీవితాన్ని దేవుని కొరకు పణంగా పెట్టాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి సహకారులుగా మారారండి ఈ యవ్వనస్తులు. ఎవరికి సహకారంగా మారారు? ఎవరికి మాట ఇచ్చారు? ప్రభు దూత మరియ దగ్గర ప్రత్యక్షమై దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నప్పుడు ఈ శుభవచనం ఏమిటో అని కంగారు పడింది. శుభవచనమునకు ఎవరైనా కంగారు పడతారా? కానీ కంగారు పడింది, భయపడింది. అయినా దేవుని కొరకు తన చేయినిచ్చింది. నేను దేవుని ఆలోచనకు నేను తోడ్పడాలి, దేవుని ఆలోచనకు నా జీవితాన్ని పణంగా పెట్టాలనుకుందండి మరియ. నిండు యవ్వన జీవితాన్ని ప్రభువు కొరకు అర్పించింది. యోసేపు తన యవ్వన జీవితాన్ని, తన ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని సహితం త్యాగం చేశాడండి ప్రభు కొరకు. ఇద్దరు యవ్వనస్తులు దేవునికి సహకారులుగా మారిపోయారు. దేవునికి మాటిచ్చి ఆయన ఆజ్ఞకు లోబడి దేవుని ఆలోచనకు సహకారులుగా ఉండి ముందుకు సాగారు. ఈరోజు భూమి మీద యేసుక్రీస్తు వారు జన్మించి మనందరి పాపముల నుండి మనల్ని పవిత్రులను పరిచాడంటే ఆయన ఆలోచనకు ఇద్దరు యవ్వనస్తులు తోడ్పడ్డారు. దేవుని బిడ్డలారా, వారే యోసేపు మరియలు. ఈ యవ్వనస్తుల గురించి ఆలోచించినప్పుడు ఎంత నిగ్రహమైన శక్తి. అందుకే పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ తిమోతి గారితో మాట్లాడుతున్నాడు. చూడండి, తిమోతికి రాసిన తన 2వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం నుంచి చెబుతూ అక్కడ ఏమంటున్నాడు చూడండి.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో అంటున్నాడు. పారిపో, విడిచిపెట్టి పారిపో అంటున్నాడండి. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? యవ్వనస్తుడైన తిమోతితో చెబుతున్న మాట. ఈరోజు యవ్వనస్తులందరితో దేవుడు మాట్లాడుతున్న మాట. నీవు దేవునికి కావాలి యవ్వనస్తుడా, నీవు దేవునికి కావాలి యవ్వనస్తురాలా. నా ప్రియ చెల్లి, తమ్ముడు, మీరు దేవునికి అవసరం. ఏంటండి క్రీస్తు జన్మదిన వేడుక ఇంత ఘనంగా నిర్వహించారంటే మీ ఆలోచన చాలా గొప్పది. ప్రభు పని ఉన్నతంగా చేయాలని ఆలోచన. ఏదో చేశాములే అని తూతు మంత్రంగా చేసినది కాదు. అసలు ఆ డెకరేషన్ ఏంటి, అక్కడ నేను కారు దిగినప్పుడు ఆ పశువుల పాకను తలపించే అవన్నీ చూస్తుంటే ఏంటి ఇంత ఇంట్రెస్ట్ పెట్టారు, ఇంత ఆసక్త. అవును, గొప్పగా చేయాలి రక్షకుని యొక్క జన్మదిన వేడుక. అందరిని, గ్రామస్తులందరిని ఐక్యం చేయాలి. సంఘ కాపరుని ఒక వేదిక మీద కూర్చోబెట్టాలి. వేల రూపాయలు ఖర్చుతో కూడుకున్న పనిది. ఇంత ముచ్చటగా, ఇంత అందంగా, చక్కగా తీర్చిదిద్దారు. ఇది చూసిన వారు ఎవరైనా సరే ఇక్కడ ఏదో ఒక గొప్పింటి వారి పెళ్లి జరుగుతున్నంత అపీరెన్స్ కనబడుతుందండి. తూతు మంత్రంగా చేసేస్తారు. మామూలు నార్మల్గా టెంట్లు వేసి ఈ రోజే కదా, ఈ ఒక్కరోజే కదా, ఏదో ఒక రకంగా చేసేద్దామని అనుకుంటారు. కానీ ఏంటి సౌండ్ సిస్టమ్ ఏంటి, ఈ ఏర్పాట్లు ఏంటి, ఆర్కెస్ట్రా ఏంటి, ఇంత గొప్పగా యవ్వనస్తులు చేశారంటే ఈ కార్యక్రమం. మీరు దేవునికి అవసరం నా ప్రియ సహోదరుడా, సహోదరి. మీరు దేవునికి చాలా అవసరం. మీలాంటి వారు దేవునికి కావాలి. అందుకే దేవుడు మాట్లాడుతూ గర్భఫలం ఇచ్చే విషయంలో యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఎవరట? బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యవ్వనస్తులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలని కాదు. యవ్వన కాలంలో నువ్వు దేవుని కొరకు పుడితే, యవ్వన కాలంలో నువ్వు దేవుని కొరకు పుట్టాలి. అలా యవ్వన కాలంలో దేవుని కొరకు పుడితే బలవంతుని చేతిలో బాణం వంటి వాడు. ఒక బలవంతుడు శత్రువుపై గురిపెట్టి బాణం లాగి వదిలితే శత్రువు గుండెను చీల్చి చెండాడుతుంది. అలా ప్రతి యవ్వనస్తుడు మారాలని దేవుడు ఆశించాడండి. ఎప్పుడో క్రీస్తు రాకముందు, క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి రాకమునిపే కీర్తనకారుడి ద్వారా చెప్పిన మాట, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. యవ్వన కాలంలో నువ్వు దేవుని కొరకు పుడితే దుష్టులను నువ్వు జయించగలవు. యోహాను పత్రిక ఇది ఇలా ఉంచిన మరలా అక్కడికి వద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం అక్కడ మాట్లాడుతున్న మాట చూస్తే దేవుని బిడ్డలారా, నేను ముగిస్తానండి, ఎక్కువసేపు ఏమీ మాట్లాడను, ఈ మాట వివరించి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడగలిగితే అక్కడ 14వ వచనములో యవ్వనస్తులారా అన్న ఒక మాటను చూడండి. అక్కడి నుంచి చదువుతామండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో యవ్వనస్తులారా అన్న దగ్గర నుంచి చూడండి మీరు. నేను చదువుతున్నాను. యవ్వనస్తులారా మీరు బలవంతులు. యవ్వనస్తులారా మీరు బలవంతులు. యవ్వనస్తులు ఎవరట? బలవంతులు. ఎందుకు బలవంతులు? మీరు దేనినైనా సాధించగలరు. యవ్వనస్తులారా మీరు దేనినైనా సాధించగలరు. ఈరోజు చూడండి, సినిమాలలో నటించడానికి ఎవరు కావాలో తెలుసా? ఎవరికి పిలుపునిస్తారో తెలుసా? అందముగా ఉన్న యువతి యువకులు కావలను నటించడానికి. ఒక ఉద్యోగానికి ఎవరిని పిలుస్తారో తెలుసా? 18 ఏళ్ళ నిండిన యవ్వనస్తులు ఉద్యోగానికి కావాలి. ఉద్యోగానికి యవ్వనస్తులు అవసరం. సినిమాలలో నటించడానికి యవ్వనస్తులు అవసరం. రాజకీయ నాయకులు కూడా ఏమని పిలుపునిస్తారో తెలుసా? యువకులు రాజకీయాల్లోనికి రావాలి అంటున్నారు. రాజకీయాలలో యువత చక్రం తిప్పాలంటున్నారు. యువత దేశ భవిష్యత్తుని మార్చేయగలదంటున్నారు. అవును, అందుకే యవ్వనస్తులు కావాలంటున్నారు. అంటే అందరికీ యవ్వనస్తులు కావాలి. సినిమా వాళ్ళకి యవ్వనస్తులు కావాలి. అలాగే కంపెనీలకు, ఉద్యోగాలకు యవ్వనస్తులు కావాలి. రాజకీయాలకు యవ్వనస్తులు కావాలి. ఎందుకు వాళ్ళు యవ్వనస్తుల్ని కోరుకుంటున్నారు తెలుసా? వారు బలవంతులు. బలవంతులండి యవ్వనస్తులు. దేనినైనా సాధించగలరు. వారు ఆసక్తి చూపితే చాలా అందంగా ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించి చూపించగలరు. చాలామంది యవ్వనస్తులు వారికి ఉన్న వారి శక్తి వారికి తెలియదు. వారు దేనినైనా సాధించగలరండి. అందుకే అందరికీ కావాలి. చివరికి
దుష్టునికి కూడా ఎవరు కావాలో తెలుసా? దుష్టునికి కూడా ఎవరు కావాలి? యవ్వనస్తులే కావాలి. అందుకే యవ్వన వయసులో దుష్టుడు పట్టేసుకుంటున్నాడు యవ్వనస్తుల్ని. సాతాను కూడా యవ్వనస్తుల్ని యవ్వన ప్రాయంకి రాగానే పట్టుకుంటున్నాడు. అప్పటి వరకు తల్లిదండ్రులు చెంత అమాయకంగాను తల్లిదండ్రులకు లోబడిన వారిగా ఉన్న ఈ యువకులు ఎప్పుడైతే యవ్వన ప్రాయంలో అడుగు పెట్టారు, తల్లిదండ్రులు మాట వినడం లేదండి. ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గంజాయికి బానిసలైపోయారు, త్రాగుడికి బానిసలైపోయారు, సిగరెట్లకు బానిసలైపోయారు. ఎందుకు అలా అయిపోయారో తెలుసా? దుష్టుడు కోరుకుంటున్నాడు యవనస్తుల్ని. ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో వారిని దుష్టుడు కోరుకున్నాడు అన్న సంగతి యవనస్తులు గమనించాలి. వారిని చూసి సాతాను ఇదిగో ఇతన్ని కోరుకున్నాడు కనుకనే ఈ చిన్న వయసులోనే త్రాగుడికి బానిస అయిపోయాడు. సాతానుడు ఇతన్ని కోరుకున్నాడు కనుకనే సిగరెట్లకు బానిస అయిపోయాడు. సాతానుడు ఇతన్ని కోరుకున్నాడు కనుకనే గంజాయికి, డ్రగ్స్కి, భయంకరమైన వ్యసనాలకు యవ్వనస్తులు బానిసలైపోయారు. 24 అవర్స్ మొబైల్తో ఉంటున్నారు, 24 అవర్స్ యూట్యూబ్లో ఉంటున్నారు, 24 అవర్స్ టీవీలతో ఉంటున్నారు, 24 అవర్స్ అశ్లీలమైన దృష్టితో ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? యవ్వనస్తులకు కూడా ఎవరు కావాలి? సాతాను కూడా ఎవరు కావాలి? యవనస్తులు కావాలి. అపవాదికి యవనస్తులు కావాలి. లోక సంబంధమైన వాటన్నిటికీ యవనస్తులు కావాలి. మరి దేవునికి యవనస్తులు వద్దా? దేవుడు కోరుకున్నదే యవనస్తులను తెలుసా? ఒకానొక సమయంలో ముమ్మిడివరం అనే ప్రాంతంలో, కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం అనే ప్రాంతంలో మా బాబాయ్ ఇంటికి వెళ్ళానండి నేను. అక్కడ మా బాబాయ్ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన లంచ్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన కొలీగ్ వచ్చాడు. ఇది సుమారు ఒక 7-8 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. తన కొలీగ్తో చెప్తున్నాడు, మా అబ్బాయి అండి, మా అన్నయ్య గారు అబ్బాయి మంచి సేవకుడండి, చక్కగా మరి మంచి స్పీకర్ అండి అని చెప్తుంటే మా బాబాయ్తో పాటు బ్యాంక్ ఎంప్లాయ్ కింద నుంచి పైదాకా చూస్తున్నాడు. ఏంటి ఈయన సేవకుడా అని. ఎందుకు అలా చూస్తున్నాడంటే, ఏంటి ఇంత చిన్న వయసులో కూడా సేవకులు అయిపోతారా అంటే అర్థం ఏంటన్నమాట? సేవకులు ఎప్పుడు అవ్వాలన్నమాట? దేవుని వాక్యం ఎప్పుడు ప్రకటించాలన్నమాట? రిటైర్డ్ అయిపోయాక, ముసలి వయసులోన. చాలామంది రిటైర్డ్ అయ్యాక సేవ చేయాలనుకుంటారు. కాదండి, యవ్వన వయసులోనే నీవు దేవుని సేవకు లేదా దేవుని పనికి నీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. దేవుడికి నువ్వు కావాలి. తల్లిదండ్రులు అలా ప్రోత్సహించాలండి యవ్వనస్తుల్ని. లేదంటే ఈ లోకపు మాయలో పడిపోతారు. చాలామంది తల్లిదండ్రులు మాతో పాటు యవనస్తులు ఎక్కువ వచ్చేవారండి దేవుని పనికి, వాక్యం నేర్చుకోవడానికి, స్వార్థ కార్యక్రమాలకి యవనస్తులు వస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న లడ్డు పెట్టేసేవారండి. వాళ్ళు అంటున్నారట, ఏమని అంటున్నారంటే, ఈ వయసులో దేవుడా 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 అని తిరుగుతావేంట్రా? ఈ వయసులో 4 రాళ్ళు ఏమేసుకోవాలట? ఎక్కడ వేసుకోవాలట? 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలట. ఏమేసుకోవాలి? వెనకేసుకోవాలి 4 రాళ్ళు. ఈ వయసు కరెక్ట్ వయసును పని చేయాలి, డబ్బులు సంపాదించాలి. 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? నువ్వు చచ్చాక అదే 6 రాళ్ళతోనే సమాధి చేయాలి కనుక. ఏంట్రా దేవుడు ఈ వయసులో దేవుడేమిస్తాడు రా నీకు? దేవుడేమిస్తాడు? ఇలా మారిపోయింది దేవుని బిడ్డల సమాజం. ఇలా ఉంది కనుకనే ఈనాటి యవ్వన వయసుని అపవాది సొంతం చేసుకుంటుందండి. దేవుడు మాట్లాడుతున్నాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. యవ్వన వయసులో దేవుని వాక్యము మీ హృదయంలో నాటబడితే తిరుగులేని శక్తిగా మీరు మారిపోతారండి. ఎప్పుడైతే యవ్వన వయసులో దేవుని వాక్యం నాటుకుంటుందో నీవు ఇంకా అనేకులను దేవుని కొరకు బ్రతికించడానికి ఒక శక్తిగా నువ్వు మారిపోగలవు. నేను సాక్ష్యం అండి. నా 18వ ఏట నా మనసులో దేవుని వాక్యం పడింది. అప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు. కష్టమైన, నష్టమైన, కరువైన, ఇబ్బంది అయినా, తిండి లేని రోజులైనా ప్రభువుని మాత్రం విడిచిపెట్టకుండా నన్ను నేను కాపాడుకుంటూ అనేకులను, వందలాది మంది యవ్వనస్తులను ప్రభు కొరకు నడిపించానండి. వారి జీవితాలు మార్చబడ్డాయి. వ్యసనాలకు బానిసలైన వారు దేవుని కొరకు నిలబడ్డారు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి కావాలి. ఈరోజు ఇంత వేడుక జరుపుకోవడానికి ముఖ్య కారకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మదినం కదా. ఆయన జన్మించడానికి 2 యవ్వనస్తులు తమ జీవితాన్ని పణంగా పెట్టారు గనుక
ఈరోజు ఈ వేడుక చేసుకుంటున్నాం. మనం ఈ వేడుక చేసుకున్నాం. ఆయన మర్చిపోయాం. మనం యోసేపు గారి గురించి అసలు జ్ఞాపకమే చేసుకోం. కానీ యవ్వన వయసులో వారు దేవుని కొరకు తమ జీవితాలను అంకితం చేశారు. అందుకంటున్నాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేనినైనా సాధించగలరు, దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది. దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది అన్నాడంటే యవ్వన వయసులో ఆ యవ్వన ప్రారంభ ప్రాయములో హృదయము లోకం వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలోనే దేవుని వాక్యం పడిపోవాలి. ఆ సమయంలోనే దేవుని జ్ఞానం ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రేమ ఏంటో నీకు తెలిసిపోవాలి. అప్పుడేనండి, అప్పుడే ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. తెలంగాణలో ఫోక్ సింగర్, ఏం పాటలు ఇవి, తెలంగాణ పాటలు పాడుతుందండి శృతి అనే ఒక సహోదరి. సింగర్, మంచి సింగర్, చక్కగా చదువుకునేది. వాళ్ళ నానంటే ప్రాణం అండి ఆ పాపకి. వాళ్ళ నాన్నకు కూడా కూతురంటే ప్రాణం. సహజంగా తండ్రులకు ఇప్పుడు ఎవరంటే ఇష్టం? ఒకప్పుడు తండ్రులు అయితే ఆడపిల్ల పుడితే చాలా చంపేస్తానండి వాడు. కానీ ఇప్పుడు ఆడపిల్లే కావాలంటున్నాడు. ఆడపిల్లలకి ఎవరు హీరో? వాళ్ళ డాడీ హీరో. డాడీకి కూడా ఎవరు బంగారు తల్లి? కూతురే. చాలా గారాభం అండి ఆమెకి, వాళ్ళ నాన్నకి చాలా గారాభం. ఏమని చెప్పేదంటే, నాన్న నేనేం కష్టపడిన, పాట పాడిన, ఉద్యోగం చేసిన, నా కష్టమంతా నీ చేతిలో పెడతాను నాన్న చచ్చేంత వరకు అని నాన్నను పైకెక్కిచ్చేదండి. పొంగిపోయేవాడు. నా కూతురు నా గురించి ఇంతగా ఆలోచిస్తుంది, చాలా సంతోషం తల్లి. ఎక్కడ పరిచయం అయ్యాడు, ఎలా పరిచయం అయ్యాడు ఒకడు. పరిచయం అవుతారుగా. కాలేజీలో పరిచయం కావచ్చు, పచ్చిగా మాట్లాడుకుంటే మన సంఘంలోనూ కూడా పరిచయం కావచ్చు. దృష్టి వెళుతుంది. ఆ యవ్వన వయసులో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆ యవ్వనేచ్ఛలు లోపల నుండి ప్రేరేపిస్తుంటే సరదాలకు, షికార్లకు, కబుర్లకు లేదా అవసరాలకు, స్వేచ్ఛగా తిరగాలనే ఆలోచనకు వెళ్ళు అవకాశం ఇచ్చి ఎవరో ఒకరు పరిచయం కాగానే రెక్కలుచ్చినట్టుగా ఎగిరిపోవాలనిపిస్తూ ఉంటుంది. విహరిస్తూ ఉంటారు. దిక్కుమాలిన యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి ఇదే గోల. వాయా వరుసలు లేవు, చిన్న పెద్ద తేడా లేదు, అమ్మాయిలు అబ్బాయిలని తేడా లేదు. రీల్స్ అట, రీల్స్. ఎన్ని రీల్స్ చేస్తున్నారు! ఎంత భయంకరంగా వారి అందచందాలను, వారి వంపు సొంపులను చూపిస్తూ యువతను పక్కదారి పట్టిస్తున్నారు. వాటిని చూసి వీళ్ళు ఇలాగే తయారవుతున్నారండి. చిన్న పిల్లలను కూడా పట్టుకోలేకపోతున్నాం దేవుని బిడ్డలారా. ఈ మధ్య ఏదో వచ్చిందండి, ఏమండి ఫీలింగ్స్ అంట. ఈ ఫీలింగ్స్ చిన్నపిల్లలకి ఏం తెలుసండి? ఏం తెలుసు చెప్పండి? ఆ రీల్స్లో చిన్న పిల్లల చేత డాన్స్ చేస్తున్నారు. తల్లిదండ్రులు సిగ్గులేదండి వాళ్ళకి. ఆ చిన్న పాప, చిన్న బాబుని ఈ ఫీలింగ్స్ అనే సాంగ్ వేస్తున్నారట. ఆ పచ్చి బూతు భంగిమలయన్నీ. అసలు ఆ పాట అర్థమే వేరు. ఆ చిన్న పిల్లలకి ఆ చిన్న వయసులో ఎలా పడుతుందండి? అంతకుముందేమో అంటావని మొదలెట్టారండి. అంతకుముందు చిన్నపిల్లలు పాప ఆ వయసులో ఏం తెలుసు? తల్లిదండ్రులు చెప్పాలిగా. ఒకవేళ అలాంటి ఆలోచన చేసిన పిల్లల వాయి కొట్టాలి కదా. లేదండి, అబ్బా మా పాప ఎంత చక్కగా వేస్తుందో డ్యాన్స్, మురిసిపోతున్నారు తల్లిదండ్రులే. దగ్గరుండి మరీ వేస్తున్నారు. ఈ జాడ్యం ఎక్కడ దాకా వచ్చిందంటే మన క్రైస్తవ సంఘాల్లో కూడా వచ్చేసింది. మన కోరికలు తీర్చుకోవాలంటే ఇప్పుడు దేవుని పాటలకి యాక్ట్ చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. సినిమా పాటలకి అలాగే దేవుని పాటలకు కూడా ఎలాంటి భంగిములు? దేవుని పాటలకు కూడా ఆ స్టెప్పులే. దావీదు ఎలా నాట్యం చేశాడో మనకైతే తెలియదు, మనం చూడలేదు. కానీ ఆ దావీదు నాట్యం పేరుతో మన పిల్లల్ని ఏ నాట్యం చేస్తున్నాం మీరు ఆలోచించండి. ఈ దేవుని పాటకు కూడా అంటాం అనే పాట కట్టేశారు. దేవుని పాట కూడా యూట్యూబ్లో అలచలు చేసింది అది మొన్నటి వరకు. దేవుని బిడ్డలారా, ఈ శృతి అనే అమ్మాయి మరి ఎక్కడ పరిచయం చేసుకుంది, ఎక్కడ పరిచయం అయ్యాడో తెలియదండి. మొత్తానికి ప్రేమలో పడ్డారు. నాన్న మీద ప్రేమ తగ్గింది, అయ్యగారి మీద ప్రేమ పెరుగుతుంది. నాన్నతో ప్రతిరోజు ఎక్కువసేపు మాట్లాడేది, అసలు మాట్లాడడం లేదు. నాన్న మాట్లాడదామన్నా దొరకడం లేదు. ఎప్పుడు గదిలో తలుపేసుకుని ఫోన్తో చాటింగ్తో ఉంటుంది. మొత్తానికి ఏం జరిగిందో లేదు. ఒకసారి తెల్లవారు చూసేసరికి అమ్మాయి గదిలో లేదు.
ఏమైంది? ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశాడు. ఏమైంది పాప? ఏంటి ఇంత పొద్దున్నే లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఒక పక్క భార్య నడుతున్నాయి, నువ్వు చూసావు, ఏం చేసావే, నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావే, పిల్లని కనిపెట్టుకుని ఉండొద్దు అని భార్యని తిడుతున్నాడు. నాకేం తెలుసండి, మీ గారాల పట్టి కదా, నన్ను అంటారేంటని అంటుంది తల్లి. ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. అమ్మా, అక్క మీ ఇంటికి వచ్చిందా? ఇదిగో శృతి మీ ఇంటికి వచ్చిందా? రాలేదు అంకుల్. చివరికి తెలిసింది, ఒక గుడిలో పెళ్లి చేసుకుని అటు నుంచి అట్టే ఎక్కడికో వెళ్ళిపోయారు. 3వ రోజు శవమై తేలింది. ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది ఈ ఆలోచన అంటే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారందరూ ఇలాగే అయిపోయారని నేను అనడం లేదు. కానీ ఎప్పుడైతే నీ తల్లిదండ్రుల ఆలోచన నుండి నువ్వు బయటికి వచ్చేసి సొంత ఆలోచన చేస్తావో, నువ్వు ప్రమాదంలో పడ్డావు. ఎందరో తల్లిదండ్రులు కాదని వివాహం చేసుకుని కనీసం తినడానికి తిండి లేని పరిస్థితులు అనుభవిస్తున్నా తల్లిదండ్రులు చేర్చుకొని వారు ఎందరో ఉన్నారు. కష్ట నష్టాలు అనుభవిస్తున్నారండి. తల్లిదండ్రుల ఆధీనములో వివాహం చేసుకుని తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఒక పద్ధతి ప్రకారంగా అత్తారింటికి పంపబడితే ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరు చూసుకుంటారు? పెద్దలు, సంఘ కాపరి, తల్లిదండ్రులు, ఇంతమంది అండగా ఉంటారు మనకి. కానీ ఎప్పుడైతే మనం సొంత ఆలోచన చేసి ప్రేమ అంటూ ప్రేమించి మరొకరిని తల్లిదండ్రులు కాదని నువ్వు వెళ్ళిపోతున్నావో, నువ్వు ప్రమాదంలో పడిపోతున్నావు. అందరూ ఇలాగే ఉంటారంటే ఎక్కువ శాతం ఇలాగే ఉంటారు దేవుని బిడ్డలారా. ఇది దేవునికి వ్యతిరేకమైన పాపం, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. ఇది మన యవ్వన జీవితాన్ని ప్రభువు కొరకు కాకుండా లోకం కొరకు వెచ్చించడం వలన మనము సాతానుకు బానిసలమైపోతున్నాం. అందుకే యవ్వనస్తులారా, మీరు బలవంతులు దేనికి లొంగొద్దు. దేవుని వాక్యము మీలో నిలిచిచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారంటున్నాడు. చూడండి, ఎవరిని జయించారు? దేవుని వాక్యం మీ మనసులో ఉంటే దుష్టుడినైనా జయించగలరు మీరు. దేవునికి స్తోత్రం. మీ హృదయము దేవునికి ఇవ్వగలిగితే, దేవుని వాక్యము మీ హృదయములో పడితే, ఈ లోకానికి అధికారిగా ఉన్న దుష్టులని సహితం యవనస్తులారా మీరు జయించగలరు. మీరు దేనినైనా సాధించగలరు. ఆ బలం మీకుంది. మీ బలానికి దేవుని వాక్యము తోడైతే, మీ యవ్వన బలానికి దేవుని శక్తి తోడైతే దుష్టులను కూడా జయించగలరు మీరు. అంత గొప్ప బలవంతులు యవ్వనస్తులు. ఈ వేడుక చూస్తేనే వీళ్ళు ఏదైనా సాధించగలరని నేను ఎక్కడ చూడలేదండి. ఇంత చక్కగా, ఇంత పద్ధతిగా యవ్వనస్తులు నిర్వహించే క్రిస్మస్ వేడుక నేను చూడలేదండి. చేశారు, యూత్ క్రిస్మస్లు చాలా చూసాం. కానీ ఇంత చక్కగా, ఇంత పద్ధతిగా, ఇంత వైభవంగా ఈ కార్యక్రమం చేశారంటే యవ్వనస్తులారా, దేవునికి మీరు కావాలి, దేవుడు మీకు కావాలి, దేవునికి మీరు కావాలి. ఇది ఇక్కడతో ఆగిపోకూడదండి, ఇక్కడితో ఆగిపోకూడదు. మన గ్రామంలో ఇదిగో ఈ వేడుక ఎలాగైతే అందరిని ఐక్యం చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి దేవుని వాక్యం వినిపించాలి, క్రీస్తు జన్మదిన వేడుక ఘనంగా చేయాలన్న ఆలోచన మీకు ఎలాగైతే వచ్చిందో, ప్రతిసారి దేవుని వాక్యంతో నా గ్రామాన్ని వెలిగించాలన్న ఆలోచన మీలో మొదలవ్వాలి. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నా వంతు నేను ఏదైనా చెయ్యాలనే తపన మీలో మొదలవ్వాలి. చనిపోయినప్పుడు పెట్టి సిద్ధం చేయడానికో ఆ కార్యక్రమం నిర్వహించడానికి మాత్రమే కాదు, బ్రతుకున్నప్పుడు ఒక పాపిని రక్షించడానికి, పాపకోపంలో జారిపోతున్న అనేకులను, యవనస్తులను కానీ మిగిలిన ఎవరినైనా పక్కకు లాగడానికి, ఒడ్డుకు లాగడానికి మీ కృషి చాలా అవసరం. ప్రతి గ్రామంలో యవనస్తులకు, ఏ గ్రామంలో ఆ యవనస్తులు దేవుని కొరకు నిలబడితే, దేవుని బిడ్డలారా, ఆనాడు యోసేపు మరియలు ఏ విధంగా అయితే దేవునికి సహకారులుగా ఉన్నారో, ఈనాటి యవనస్తులు దేవుని సేవకులకు సహకారులుగా మారాలి. యవనస్తులు చాలా అవసరం అండి. అయ్యగారు ఒక్కరే చేసుకోలేరు. ఒక మాట చెప్పమంటారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నిండు యవ్వనములో ఆయన జీవితాన్ని దేవునికి అంకితం చేసేసారండి. ఆయన దేవుడు, కానీ లోకానికి మాదిరిగా తన 30వ ఏట, అప్పటి వరకు ధర్మశాస్త్ర ప్రకారంగా తల్లిదండ్రులకు లోబడాలి, 30వ ఏటనే లోకంలోనికి అడుగుపెట్టాడు. తన నిండు యవ్వన జీవితాన్ని మన కొరకు అర్పించాడండి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని ఆయా ఫోటోల్లో చూసి లేదా కరుణామేడి సినిమాలో చూసి అందులో ముసలివాడిగా ఉన్నట్టుగా మీరు ఊహించుకోకండి. నిండు యవ్వనస్తుడు యేసుక్రీస్తు వారు.
విజయ్ చంద్ర గారు అప్పటికే పెద్ద వయసు వచ్చేసింది. ఆయన్ని చూసి ఆయన యేసుక్రీస్తు అనుకోకుండా కరుణామయుడు సినిమాలో. అలా సూపర్ స్టార్ కృష్ణ గారు యేసుక్రీస్తు వేషం వేసినట్టుగా ఆ ముసలి వయసు అనుకోకండి. యేసుక్రీస్తు నిండు యవ్వన వయసు అండి యేసుక్రీస్తు వారిది. నిండు యవ్వన ప్రాయములో ఈ లోకం కొరకు తన జీవితాన్ని అంకితం చేశాడండి యేసుక్రీస్తు వారు. ఇంకో మాట చెప్పమంటారా? ఆయన తన శిష్యులుగా పిలిచిన వారందరూ ఎవరో తెలుసా? నిండు యవ్వనస్తులు. యవ్వనస్తులు వాళ్ళు. యేసుక్రీస్తు వారు కానీ, యేసును వెంబడించిన శిష్యులు కానీ యవ్వనస్తులు. పౌలు యవ్వనస్తుడు, తిమోతి యవ్వనస్తుడు, తీతు యవ్వనస్తుడు, లూకా యవ్వనస్తుడు, మార్కు యవ్వనస్తుడు. యవ్వనస్తులందరూ ప్రభు కొరకు నిలబడ్డారండి. ప్రభు కొరకు తమ జీవితాలను అంకితం చేశారు దేవుని బిడ్డలరా. ఇంతమంది యవ్వనస్తులందరూ తమ జీవితాలను త్యాగం చేస్తే ఈరోజు మనకు రక్షణ వచ్చిందండి. ఈరోజు మనం ప్రభు సన్నిధిలో కూర్చునగలిగామంటే ఇంకా చెప్పాలంటే, ఇంకో మాట చెప్పాలంటే, భారతీయులమైన మనము, అన్యులమైన మనము ఈరోజు పరిశుద్ధులుగా ప్రభువు బిడ్డలుగా తీర్చిదిద్దబడ్డామంటే ఆనాడు మరియ యోసేపులు మొదలుకొని యేసుక్రీస్తు వారు, అపోస్తలులు, యవ్వనస్తులందరూ తమ జీవితాలను దేవునికి అంకితం చేయబట్టి, మనకంకితం, మన కొరకు వారి యవ్వన జీవితాన్ని అంకితం చేయబట్టి ఈరోజు అన్యులమైన భారతీయులమైన మనము కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాం. లేకపోతే మనకు ఎక్కడదండి రక్షణ? ఎవరో ఒకరు త్యాగం చేస్తేనే కానీ మనకి రక్షణ రాలేదు. ఎవరు త్యాగం చేసిన వారంటే యవ్వనస్తులు. వాళ్ళలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తాన్ని నిండు యవ్వన ప్రాయములో మన కొరకు చిందించాడు. అందుకే క్రిందకు మాట్లాడుతూ ఆ మాట చదివి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. మీకు ఎందుకు రాస్తున్నానో తెలుసా? మీరు దుష్టుని జయించగలిగే బలవంతులు. మీ యవ్వన ప్రాయములో దేవుని కొరకు మీ హృదయం ఇస్తే, మీ హృదయంలో దేవుని వాక్యం నాటబడితే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. దుష్టుడు కూడా మిమ్మల్ని ఏమి చేయలేడు. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. అందుకు 15వ వచనం, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ఏమన్నాడు? ప్రేమించొద్దు. ఈ లోకమును కానీ ఈ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించొద్దు. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకంలో ఉన్నది నిన్ను నాశనానికి నడిపిస్తుంది. ఈ లోకంలో నివసించే నీవు దేవునికి ఇష్టమైనట్టుగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని వాక్యాన్ని ప్రేమించే వాడిగా, ప్రేమించేదానిగా ఉంటే నీ జీవితం యోసేపు మరియలు ఎలా ఆశీర్వదింపబడ్డారో. మరి గురించిన మాట మీకు తెలుసు కదా, స్త్రీలలోనే ఆశీర్వదింపబడినదండి మరియా. ఎందుకంత గొప్ప ఘనత? యేసుక్రీస్తు వారి జనసమూహంలో మాట్లాడుతున్నప్పుడు ఒక స్త్రీ లేచి పొగుడుతుందండి. ఎవరిని? యేసుక్రీస్తుని కాదు, యేసును కన్న తల్లిని పొగుడుతుంది. నీవు కుడిచిన స్థనములను, నిన్ను మోసిన గర్భము ధన్యములైనవి. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని బట్టి మన తల్లిదండ్రులకు ఘనత రావాలి. యవనస్తులారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, మీ జీవితాలను బట్టి మీ తల్లిదండ్రులకు పేరు రావాలి. పలానా వారి కుమారుడు, పలానా సుబ్బారావు కొడుకు, పలానా అప్పారావు కొడుకు, పలానా వారి కొడుకు, పలానా వారి కొడుకు ఇంత గొప్పగా చెడిపోయాడు, ఇలాంటి వాడు ఏంటి అనుకోకూడదు. మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు రాకూడదు. మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి. పలానా వారి కొడుకు, అబ్బా ఎంత గొప్పగా ఎదుగుతున్నాడండి. కానీ ఏం చెప్తారు మన గురించి సాక్ష్యం? వీడు ఎవడనుకున్నాడు, వాడి కొడుకు రేయుడు, తాగుబోతుడు, ఎక్కడ ఎలా దొల్లుతున్నాడు చూడు, ఎలా పడి దొల్లుతున్నాడు చూడు. ఎవరి గురించి మాట్లాడతారు? వీడొక్కడి గురించే మాట్లాడరు. నువ్వు తప్పు చేశావంటే యవనస్తురాలా, యవనస్తుడా, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులను తక్కువగా ఈ సమాజం చూస్తుంది. యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన జీవితాన్ని బట్టి ఎవరిని పొగిడారు? తల్లిని పొగిడారు. అయ్యా, నువ్వు చెప్పే మాటలు వింటుంటే నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదయ్యా. ప్రతి యవ్వనస్తుని గురించి తల్లిదండ్రులు మురిసిపోవాలండి. అందుకే యవ్వనస్తుడా, ఇంత గొప్పగా వేడుక నిర్వహించిన నీవు, ఈ వేడుకకు కారకుడైన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన మరియ ఒక యవ్వనస్తురాలు. ఆమె తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసిందని జ్ఞాపకం చేసుకో. ఆమెను సమాజాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, సమాజం ఏమన్నా పర్వాలేదు,
ప్రభు ఆజ్ఞకు లోబడిన వాడిగా ఆమెను చేర్చుకున్న నీతిమంతుడైన యోసేపు నిండు యవ్వనస్తుడని మర్చిపోకు. వారిద్దరు, ఆ యవ్వనస్తులిద్దరూ తమ జీవితాలను ప్రభువుకి అంకితం చేసి దేవుని ఆజ్ఞకు లోబడ్డారు కనుకనే లోకరక్షకుడు ఈ భూమి మీదకి రావడానికి అవకాశం కుదిరిందండి. వారిద్దరే ఒప్పుకోకపోతే, యోసేపు మరియను చేర్చుకోకపోతే, మరియను ఈ సమాజం ఏమందునో తెలుసా? యోసేపు గారు మరియను చేర్చుకోకపోయినా మరియ బిడ్డను కనొచ్చు, కానీ సమాజం ఏమంటుందో తెలుసా? వ్యభిచారి అందరూ. ఇప్పటికే మతోన్మాదులు అంటున్నారు, యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టాడంటేనే రాయబడిన మాటను నమ్మక యేసు తండ్రి ఎవరో చెప్పండి చూద్దామంటున్నారు. కన్య ఎలా కనగలదో చెప్పండి అని ఛాలెంజ్లు విసురుతున్నారు, డిబేట్లు పెడుతున్నారు, చర్చించుకుంటూ క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్నారు. అలాంటిది యోసేపు గారు మరియను చేర్చుకోకపోతే పరిస్థితి ఏమై ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తును పరిశుద్ధులకి సమాజం అంగీకరించకపోదును. వ్యభిచారికి పుట్టినవాడందరూ ఆ మచ్చ లేకుండా, ఆ తప్పుడు ఆలోచన ప్రజలకు రాకుండా యోసేపు గారు అడ్డుగా నిలబడ్డాడని తన యవ్వన జీవితాన్ని పనంగా పెట్టాడు. ఆమెను చేర్చుకున్నాడు. సమాజం దృష్టిలో వీరిద్దరు భార్యాభర్తలు, కానీ వారిద్దరి మధ్య శారీరక బంధములు ఇది యేసు పుట్టేంత వరకు 10 నెలల పాటు నిగ్రహముతో, దేవుని ఆలోచనతో, పరిశుద్ధమైన తలంపులతో ఒకే ఇంట్లో కాబోయే భార్యాభర్తలు జీవించారండి. అలా ఎవరికి సాధ్యం ఈ కాలంలో చెప్పండి? అలా సాధ్యమైతే మీరే దేవునికి కావాలి. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, తల్లులారా, తండ్రులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, ఈ క్రిస్మస్ వేడుక మన జీవితాలకు ఒక వెలుగుగా మారాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడండి? యేసుక్రీస్తు వారు క్రీస్తు నేడు చదువుకున్నాం కదా, క్రీస్తు నేడు పుట్టెననే వచనం చదువుకున్నాం. కానీ ఆ వచనం ఆయన పుట్టినప్పుడు రాయబడిన మాట, క్రీస్తు నాడు పుట్టాడు బెత్లెహేములో. నేడు పుట్టాడు. నేడు పుట్టాలి. ఎక్కడో తెలుసా? నీ హృదయంలో పుట్టాలి. ఎప్పుడైతే నీ హృదయంలో యేసు పుడతాడో నీ జీవితం వెలుగుగా మారిపోతుంది. నా 18వ ఏట నా హృదయంలో యేసు పుట్టాడు. అప్పటి నుంచి ఆయనకే నా జీవితం అని అనుకున్నాను. ఆయనకి నాలాగా మీరు మీ చదువు వదిలేసో, మీ ఉద్యోగాలు వదిలేసో, అన్నీ వదిలిపెట్టేసో బైబిల్ పట్టుకోమని నేను చెప్పడం లేదు. కానీ మీ యవ్వన జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటారో దానిని సాధిస్తూ పరిశుద్ధమైన జీవితాలు మీరు జీవించాలంటే మీ హృదయాలలో యేసు పుట్టాలి. ఇక్కడికి వచ్చిన వారందరూ చిన్న పెద్ద ఎవరైనా సరే, ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ, ఇది మొదలుకొని మరలా ఈ వేడుక లాంటి వేడుక జరిగేంత వరకు మీ జీవితాలు పరిశుద్ధముగా తీర్చిదిద్దబడాలంటే ఈ రాత్రే, ఈ క్షణమే మీ హృదయాల్లో యేసు పుట్టాలి. ఎంతో కాలంగా మేము చర్చికి వెళ్తున్నామండి, మా హృదయాల్లో పుట్టలేదంటారా అంటే మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. ఒకవేళ క్రీస్తు మన హృదయంలో పుడితే, క్రీస్తుకు మనం మన జీవితాన్ని ఇవ్వగలిగితే, మన హృదయం ఇవ్వగలిగితే మన జీవితాలు ఎలా ఉంటాయో మరియను యోసేపును దృష్టిలో పెట్టుకోండి. వారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధమైన ఆలోచనలు వారికి ఉన్నవి. ప్రభు కొరకు జీవితాన్ని పనంగా పెట్టాలనే తలంపులు వారికి ఉన్నవి. కనీసం ఆలోచనలో కూడా చెడు అనేది రాకుండా వారి జీవితాన్ని గడిపారు. ఇక్కడున్న యవ్వనస్తులు కానీ, ఇక్కడున్న తల్లులు కానీ, తండ్రులు కానీ ఎవరైనా సరే మీ ఆలోచన ప్రభువుకి ఇవ్వగలిగితే మీకంటే బలవంతులు మరొకరు ఉండరు. చాలామందికి మనం తక్కువగా కనపడవచ్చు. యేసుక్రీస్తు అనగానే ఆ తక్కువ కులాలకు చెందిన దేవుడు లేదా మాలమాదికులకు సంబంధించిన దేవుడని సమాజం మాట్లాడుకునే పరిస్థితి మనం ఇవ్వకూడదు. ఎందుకంటే వారు అనుకుంటున్నారు మాలమాదిగలు నమ్ముకున్న దేవుడని. కాదు. ఈ భారతదేశంలో మొట్టమొదటిగా క్రీస్తుని నమ్మింది ఎవరో తెలుసా? అగ్ర కులానికి సంబంధించి, కులం అనేది అంటున్నాను, ఈ దేశంలో కులాలు ఉన్నాయి కనుక అగ్ర కులమని చెప్పబడిన బ్రాహ్మణులే మొట్టమొదటిగా యేసును నమ్మారండి ఈ దేశంలో. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దేశంలో మొట్టమొదటిగా క్రీస్తుని నమ్మింది ఎవరో తెలుసా? బ్రాహ్మణులు. గొప్ప గొప్ప వారందరూ నమ్మిన తర్వాత ఈ కాలానికి గత 100-150 సంవత్సరాల క్రితం నుండి మనలాంటి వారి మీద నమ్ముకున్నాం. కానీ ఈ 1800 సంవత్సరాలుగా ఈ దేశంలో యేసును నమ్మింది ఎవరో తెలుసా? అగ్ర కులాలకి చెందిన వారండి. అది కనుమరుగైపోయింది. మనం ఎక్కువ అవడం వలన ఈ తెలుగు రాష్ట్రాల్లో
మరి మనల్ని ఏదో తక్కువగా చూసినట్టుగా భావిస్తుంది కనుక ఇది ఆ తక్కువ కులాలకు సంబంధించిన దేవుడని మనల్ని బట్టి యేసుకు ముద్ర వేశారు. ఆ ముద్ర తొలగాలంటే మనము ఉన్నతమైన జీవితాలు కలిగి జీవించాలి. ఉన్నతమైన ఆలోచనలతో మన అడుగులు వేయాలి. ఒక నూతనమైన ప్రణాళికలతో మన జీవితాన్ని ప్రారంభించాలి. ప్రతి యవ్వనస్తురాలు, ప్రతి యవ్వనుడు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు ఈ రాత్రి నుంచి ఒక నూతన ఆలోచనతో మనం అడుగు వేయాలి. సమాజంలో మన ఎడలో ఉన్న దృష్టిని మార్చేయాలి. క్రీస్తుని కలిగిన మేము ఎంత గొప్పవారమో, క్రీస్తును ఎవరు చూడడానికి వచ్చారో వారెంత గొప్పవారో, ఆ యేసుని కలిగి ఉన్న మేమెంత గొప్పవారమన్న ఒక ఉన్నతమైన భావజాలం ఈ ప్రపంచానికి చూపించాలి. మన గ్రామానికి చూపించాలి, చుట్టుపక్కల గ్రామాలకు చూపించాలి, మన దేశానికి చూపించాలి క్రైస్తవ్యమంతా. అలా ఉండాలంటే మరియా యోసేపుల్లా పవిత్రమైన ఆలోచనలు, మనసు ప్రభువుకు అంకితం చేసే హృదయాలుగా మీ హృదయాలు మార్చబడాలి. అలా దేవుడు మీ హృదయాల్లో పుట్టునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఇదిగో నన్ను ఆహ్వానించిన యవనస్తులకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఈ కార్యక్రమంతోనే ప్రభు కార్యక్రమం అని ఈ కార్యక్రమంతో మాత్రమే మీరు ముగించేయకుండా, కేవలం క్రిస్మస్ వేడుక మాత్రమే కాకుండా ప్రభు యొక్క ప్రతి కార్యాన్ని భుజాన్న వేసుకొని ప్రభు కొరకు మీ జీవితాలను అంకితం చేసి ఈ గ్రామాన్ని ఉన్నత పదంలో నడిపించాలని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. నా కొరకు కూడా ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పరిచర్యలను, స్థానిక సంఘ కాపురులను, సంఘాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, మీ ప్రేమను బట్టి మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను తండ్రి. మేము మీ కొరకు జీవించాలని, మా హృదయాలు మీకు అంకితం చేయాలని, మా జీవితాలు మీకు ఫలంగా పెట్టాలని మా కళ్ళ ముందు ఎందరో జీవితాలను పొందుపరిచారు. వారిలో మరియా యోసేపుల జీవితాల గురించి మేము ఆలోచించాం. నాయనా, నిండు యవ్వన ప్రాయాన్ని, నిండు యవ్వన జీవితాన్ని మీ కొరకు అంకితం చేసిన గొప్ప త్యాగశీలురు నాయన వారిద్దరు జీవితాలను మీకు ఫలంగా పెట్టారు కనుకనే, మీ ఆలోచనకు వారి సహకారులు అయ్యారు కనుకనే లోకరక్షకుని మేము పొందుకున్నాం. లోకరక్షకుని పొందుకున్నాం మేము. ఆయన మా హృదయాల్లో చేర్చుకుని మేము కూడా మా జీవితాలను మీ కొరకు ఫలంగా పెట్టే అవకాశమును మాకు ఇవ్వండి. ఇదిగో యవ్వనస్తులందరూ ఉన్నతమైన ఆలోచనతో అత్యున్నతంగా, వైభవోపేతంగా ఇదిగో ఈ వేడుకను నిర్వహించారు. ఎవరెవరు సహకరించారో, ఎవరెవరు కష్టపడ్డారో, ఎవరు ముందుండి నడిపించారో మీ బిడ్డలందరినీ, యవ్వనస్తులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ వేడుకలో కూర్చుని ఉన్న, మీ మాటలు విన్న యవ్వనస్తులైన చెల్లెళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తులైన తమ్ముళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలకు మీ కావలి ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చదువుకుంటున్న యవ్వన బిడ్డలు వారి ప్రయాణాలలో మీ కావల ఉంచండి. యవ్వన చెల్లెళ్ళ చుట్టూ మీ దూతలను కావల ఉంచండి. అలాగే ఇదిగో ఈ వేడుకలో వివాహమైన సోదరిమణులు ఉన్నారు, వివాహమైన సోదరులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు.